చైనా సపోర్ట్ ఇరాన్కి లేదు. తత్ఫలితంగా ఏంటంటే ఇరాన్ డ్రోన్ ని మిసైల్స్ ని ఇంకా రిప్లెనిష్మెంట్ అంటే రీఎన్ఫోర్స్మెంట్ చేయలేదు. వాటిని తయారు చేయాలంటే చిప్పులు కావాలి, తర్వాత రాకెట్ ఫోర్స్ కి, తర్వాత మిసైల్స్ కి రాకెట్ ఇంధనాలు కావాలి, సాలిడ్ లిక్విడ్ ఫ్యూయల్. అంతకుముందు అది చైనా మామూలుగా ఇచ్చేసేది అనమాట ఎక్కువగా. ఇప్పుడు చైనా అది సప్లై చేయదు. కాబట్టి ఇరాన్ ఇంకా ఇక్కడ నుంచి మిసైల్స్ డ్రోన్ తయారు చేయాలంటే అంత ఈజీ కాదు. కాబట్టి ఒక్కసారి ఇరాన్ మిసైల్స్ డ్రోన్ యుఎస్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు కలిసి నాశనం చేస్తే దీర్ఘకాలికం పాటు ఇరాన్ యుద్ధం చేయలేదు. కాబట్టి అది అటాక్లు అంతకు ముందు చేసినంత ధైర్యవంతమైన అటాక్లు ఈసారి అంతగా చేయలేదు. కాబట్టి వాటిని అడ్డుకోవడానికి కూడా వీళ్ళు ఉన్నారు. కాబట్టి అది వ్యూహంలో భాగంగా ఇరాన్ ని అణిస్తారన్నమాట. ఈ విధంగా చైనా సపోర్ట్ లేని ఇరాన్ మాత్రం దీర్ఘకాలికంగా యుద్ధం చేసే అవకాశం లేదు. కానీ ఇది ట్రంప్ యొక్క యుద్ధ వ్యూహం. ఇలాంటి స్థితిలో దాన్ని బలవంతం పెట్టి మళ్ళా చైనా వీటి యొక్క ప్రెజర్ తీసుకొచ్చి హర్ముజ్ స్ట్రైట్ వల్ల ఎలాగో ప్రపంచ దేశాల ప్రెజర్ ఇరాన్ మీద ఉంటది. IRGCని టేబుల్ దగ్గర లాక్కొచ్చి శాంతి ఒప్పందం మీద సంతకం చేయించాడు. ఆ శాంతి ఒప్పందంలో న్యూక్లియర్ వెపన్ పూర్తిగా ఇంకా తయారు చేయమని ఒక బలవంతంగా పెట్టిస్తారు. తర్వాత ఇక నుంచి గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్ చేయమని పంపిస్తారు. తర్వాత హమాస్, హౌతీస్ వీళ్ళ మీద వాళ్ళకి సపోర్ట్ చేయనని అమెరికాకు కావాల్సిన నిబంధనలన్నీ పెట్టిస్తారన్నమాట. కానీ ఇరాన్ కు ఇప్పుడు కోరుకుంటున్న యుద్ధ నష్టపరిహారాన్ని ఇవ్వదు, తన యొక్క శాంక్షన్స్ తీయదు. ఇలా పెట్టి అక్కడ రిజైమ్ చేంజ్ అనే ప్రతిపాదన చేయకపోయినా నువ్వు రిజైమ్ చేంజ్ చేసుకుంటే వస్తాయని పెట్టేస్తారు. ఈ విధంగా ఇరాన్ ని ఓటమి అంచులోకి గెంటడానికి ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ యొక్క యుద్ధ వ్యూహంగా ఇప్పుడు మనకు కనపడుతుంది. ట్రంప్ ఏమీ ఖాళీగా కూర్చోలేదు 40 days లో. ఇరాన్ చెప్తున్నట్టు ఆయన ప్రిపేర్ అవుతున్నాడు శాంతి పేరు చెప్పి, శాంతి వెనకాల. కానీ ఇరాన్ మరి ఏం చేయబోతుందంటే ఇరాన్ కి చైనా సపోర్ట్ లేడు. అంతకు ముందు ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 8వ తారీఖు వరకే అది యుద్ధం చేస్తూ ఉంటే దానికి ప్రపంచ దేశాలు సపోర్ట్ చేసాయి. అంటే ప్రపంచ ప్రజలు దాని వైపు ఇరాన్ కి సపోర్ట్ ఉండేది. కానీ ఏప్రిల్ 8 నుంచి జరుగుతున్న ఈ దౌత్య యుద్ధంలో, సీజ్ ఫైర్ సమయంలో జరుగుతున్నప్పుడు హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ చేయడం వల్ల ఈ ప్రపంచ ప్రజాభిప్రాయం అంతా ఇరాన్ కి వ్యతిరేకంగా అమెరికా సక్సెస్ఫుల్ గా తిప్పగలిగింది అనమాట. ఇది ట్రంప్ విజయం, దౌత్య విజయం అని చెప్పొచ్చు. ట్రంప్ ఏం చెప్తున్నాడు, నేను వెళ్ళినా ఇరాన్ ఒప్పుకోవడం లేదని చెప్తున్నాడు. ఈ విధంగా ఇరాన్ కున్న సపోర్ట్ ని ఆయన క్రష్ చేపించాడు.